సార్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా కొంతమంది దగ్గర లిక్విడ్ క్యాష్ 15 లక్షలు ఉండి ఒక ఫ్లాట్ తీసుకోవడానికి వాళ్ళు యోచిస్తూ ఉండొచ్చు. కొంతమంది నాకు వచ్చేటువంటి శాలరీ ద్వారా నేను ఈఎంఐ ప్రాసెస్ పెట్టుకొని ఎంతో కొంత డౌన్ పేమెంట్ కట్టుకొని ఒక ఫ్లాట్ తీసుకుందాం అనే ప్లాన్లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఒకవేళ 15 లక్షల లోపు కనుక ఒక ప్లాట్ తీసుకుంటే డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, తర్వాత మంత్లీ ఈఎంఐ ఎంత కట్టాల్సి వస్తుంది అంటే ఏం చెప్తారు సార్? ఇది సింపుల్ అండి. సపోజ్ మీరు 15 లక్షలు అంటున్నారు. సో 15 లక్షలు మీ దగ్గర మార్జిన్ మనీ అంటారు, క్యాష్ డౌన్ అంటే. ఇప్పుడు కార్ కొనేటప్పుడు డౌన్ పేమెంట్ ఉంటుంది, అదే ఇల్లు కొనేటప్పుడు కూడా డౌన్ పేమెంట్ ఉంటుంది. బిలో 1 crore అయితే 20% మనం పెట్టుకోవాలి. 80% లోన్ ఇస్తే ప్రొవైడెడ్ యూ హ్యావ్ ద రీపేయింగ్ కెపాసిటీ. ఓకే, ఎలిజిబిలిటీ ఉండాలి. మీ సిబిల్ రేటింగ్ అంటాం. సిబిల్ రేటింగ్ తప్పు ఉంటే మీ క్యారెక్టర్ మంచిది కాదు అని అర్థం. తప్పు ఉంటే 900కి రేటింగ్ ఉంటుంది, 900లో మనకి 700 800 ఉంటేనే ఇస్తారు. 9 ఇల్లు కొన్న లోన్ తీసుకున్నా అది 870 ఉంది అంటే 900 870 చాలా హై స్కోర్. అంటే మనకి సింగిల్ 30 సంవత్సరాల అకౌంట్లో సింగిల్ చెక్ బౌన్స్ లేదు. నాకు వచ్చే చెక్కులు కానీ నేను ఇచ్చే చెక్కులు కానీ అది గుడ్ రేటింగ్. అందరికీ అలాగ ఉండదు. ఇప్పుడు ఉన్న 100 కార్డులు నేను ఇప్పుడు లైఫ్ టైంలో క్రెడిట్ కార్డే వాడలేదు. ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాల దగ్గరకు వచ్చే క్రెడిట్ కార్డ్ అనేది నేను సింగిల్ ట్రాన్సాక్షన్ చేయలేదు. మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ తిరిగాను నేను, ఇండియాలోనే కాదు. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ 15 లక్షలు మీ దగ్గర ఉంటే యూ కెన్ గో అప్ టు ది లెవెల్ ఆఫ్ అనదర్ 45 lakhs యూ కెన్ గెట్ లోన్ ప్రొవైడెడ్ యూ ఆర్ ఎలిజిబుల్. మీరు ఎక్కడే ఎలిజిబుల్ కాదు. మీ వైఫ్ ఇన్కమ్ కలుపుకోవచ్చు, మీ బ్రదర్ ఇన్కమ్ కలుపుకోవచ్చు, మీ పేరెంట్స్ ఇన్కమ్ కలుపుకొని ఇద్దరు జాయింట్గా తీసుకోవచ్చు. సో 1 crore దాటితే కనుక 25% మన మార్జిన్ మనీ ఉండాలి. 75% ఇక్కడ 80% ఇస్తారు. అంటే మీరు 1 కోటి రూపాయలు కంటే 20 లక్షలు పెడితే 80 లక్షలు వాళ్ళు పెడతారు. ఏది లెస్ దాన్ 1 crore. అబౌవ్ crore 25 lakhs మీరు పెట్టుకుంటే 75 lakhs బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. సో దాంతో మీ సొంత ఇల్లు కల 20 మీరు అమౌంట్ 20 సంవత్సరాలు పెట్టుకుంటారా 30 సంవత్సరాలు పెట్టుకుంటారా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే 30 సంవత్సరాలు పెట్టుకుంటే తక్కువ పడుతుంది ఈఎంఐ, వడ్డీ ఎక్కువ కడతాం. మనం జనరల్గా ఏం చేస్తాం, తీసుకునేది 20 సంవత్సరాలు తీసుకున్నాం, 10 సంవత్సరాలు తీర్చేస్తాం. మన అప్పులు అంటే ఇష్టం ఉండదు కదా. ప్రతి మనిషికి అప్పు ఉండాలి. నా స్ట్రాటజీ అంటే ప్రతి మనిషికి బాధ్యత ఉండాలంటే అప్పు ఉండాలి, భార్య ఉండాలి. అప్పులు భార్య ఉన్నట్టు ఎక్కువ వేషాలు లేడు. మీరు మార్కెట్లో చూడండి, ఈ రెండు లేనట్టు తైతిక్కలు ఆడతాడు. దేర్ నో రెస్పాన్సిబిలిటీ. అండ్ అదేవిధంగా ప్రాపర్టీ తీసుకున్నట్టు ఎలాంటి ప్రాపర్టీ తీసుకుంటున్నాం, లొకేషన్ బాగుందా లేదా, డెవలప్మెంట్స్ ఏమున్నాయి, బిల్డర్ హిస్టరీ బాగుందా లేదా, వాడి క్యారెక్టర్ ఎట్లా ఉంది, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అనే దానికంటే ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో చేశాడు, టైంలో డెలివరీ, అది ఇంపార్టెంట్. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఏమంటున్నారు, ఎండీతో మాట్లాడి ఎండీ విజన్ ఏముంది. ఇప్పుడు మీరు నాతో ఒక అరగంట ముందు మాట్లాడారు, నాకు కూడా మీకు ముందే తెలుసు అన్నారు. ఇవాళ ఇంకా క్లారిటీ వచ్చింది. అంతకుముందు తెలియడం వేరు, ఇప్పుడు లైవ్ మాట్లాడుతున్నాం. సో లైవ్లో మీకు అర్థమైంది సార్ నాలెడ్జ్ ఏంటని. సో బిల్డర్తో కూడా మీరు 15 లక్షలు 1 కోటి రూపాయలు పెట్టుకునేటప్పుడు మనం 1-2 days స్పెండ్ చేయాలండి. మన దగ్గర పబ్లిక్లో ప్రాబ్లం అంటే ది డోంట్ స్పెండ్ టైం. ఎవరి మీద థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవుతారు. వాళ్ళు దే విల్ టేక్ యూ ఫర్ ఎ రైడ్. ఒక ఆయన ఇద్దరు క్లాస్మేట్స్ ఫర్ లాస్ట్ 50 years, ఇద్దరికి కొడుకులు కూతుర్లు ఉన్నారు. ఒక ఆయన అమెరికాలో సెటిల్ అయ్యాడు, ఒక ఆయన ఇక్కడ సెటిల్ అయ్యాడు. అంటే ఫాదర్స్ ఇక్కడ ఉంటారు, కొడుకులు. ఒక కొడుకు ఏంటి రియల్ ఎస్టేట్ చేస్తాడు, ఒక కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్. ఆ కొడుకు నాన్నకి డబ్బులు పంపించాడు 1 కోటి రూపాయలు ఒక ప్రాపర్టీ. ఆ నాన్న కూడా అమెరికాలో ఉండి ఈ అబ్బాయి ఫ్రెండ్ కొడుకు ఎవరైతే ఆయనకి పంపించాడు 80 lakhs. 80 lakhs రిసిప్ట్స్ పక్కాగా ఉన్నాయి, కానీ కంపెనీ లేదు రిసిప్ట్స్. అండ్ హైదరాబాద్ ఇండియాకి వచ్చింది, అమెరికా నుంచి ఇండియాకి వచ్చాక తెలిసింది ఏంటంటే ఈ అబ్బాయి ఫేక్ రిసిప్ట్లు క్రియేట్ చేసి 80 లక్షలు ఇచ్చేసి బిల్డర్ దగ్గరికి వెళ్తే నాకు సంబంధమే లేదు, నేను ఇచ్చిన రిసిప్ట్ కదా, నా రిసిప్ట్ బుక్ ఇది అన్నాడు. ఆయన పరిస్థితి ఏంటి? మీరు టైం స్పెండ్ చేసి ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అని క్లారిటీ బిల్డర్ కలవే లేదు. ఆయన ఖమ్మంలో ఉంటారు. ఆయన నా దగ్గర కన్సల్టెన్సీకి వచ్చాడు. ఏం చేస్తామని, ఏ ఆధార్ లేవు, పర్మిషన్ లేదు, రేరా లేదు, డిటీసీపీ లేదు, డబ్బులు మాత్రం కట్టేశారు. సో నేను అనేది ఏంటంటే బిల్డర్ తాలూకు బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్టీ నచ్చాలి, లొకేషన్ బాగుండాలి, సరౌండింగ్స్ ఉండాలి, పక్కనే గ్రేవ్ యార్డ్స్ కానీ మస్జిద్లు కానీ టెంపుల్ కానీ ఉన్నాయి చూసుకోవాలి, నాలా ఉండకూడదు. గ్రాసరీస్ అంటే ఎమ్యూనిటీస్, మన మెయిన్ సినిమా హాల్ కానీ హాస్పిటల్ కానీ మెడికల్ స్టోర్లు కానీ ఇవన్నీ కూడా సూపర్ మార్కెట్ కానీ ఉండాలి కదా. అవన్నీ లేకపోతే కూడా మళ్ళీ దాని వాల్యూ ఉండదు, రీసేల్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ గేటెడ్ కమ్యూనిటీ కాన్సెప్ట్ ఏమంటే ముస్లింని ఇక్కడ వదిలేస్తున్నారు, పిల్లలు అక్కడ వెళ్ళిపోతున్నారు. వాట్ ఎవర్ ఆల్ 100కి 80 ఫ్యామిలీలు అట్లానే ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తున్నారు. ఒక ఆయన చిన్న స్టోరీ గుర్తొచ్చింది. ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఒక పేరెంట్స్ ఇక్కడ అంటే ఉంటారు, ముసలి అయిపోయారు 80 years. ఇంకా కొడుకులు బిజీ అయిపోయారు, పెళ్ళిళ్ళు చేసుకుని కాపురంతో. తండ్రిని తీసుకెళ్ళి
ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తాడు. వేసి మెయింటెనెన్స్ కడుతుంటాడు నెలకు 10,000 20,000. అయితే తండ్రి నుంచి ఏసీ కావాలా అన్నాడు. మన కోడల ఫీలింగ్ ఎట్లుంటుంది, ముసలోడు పోయేవాడికి ఏసీ ఎందుకు అని, అదే కదా జనరల్ ఫీలింగ్. సో వెళ్ళినప్పుడల్లా వారానికి చూడడానికి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడల్లా నాకు ఏసీ కావాలి బాబు అంటాడు. ఫైనల్గా ఫెడప్ అయిపోయి 1 yearలో ఏసీ కొనిస్తాడు. కొనిచ్చాక నెక్స్ట్ టైం వచ్చినాడు ఈయన అడుగుతాడు, నాన్న ఏసీ ఎందుకు ఏసీకి అంత పట్టుదల పట్టావని. అంటే ఆయన అంటాడు, ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా, రేపు నువ్వు కూడా ఇక్కడ రావాల్సిందే, నీ కోసం తెప్పించి పెట్టాను బాబు ఏసీ అంటాడు. అర్థమైందా? అర్థమైంది. సో ఇలాంటి కాన్సెప్ట్ జరుగుతుంటే వింటుంటే కొద్దిగా కళ్ళ నీళ్ళు వస్తాయి. కరెక్ట్ ఆయన చెప్పేది, మన నువ్వైనా నేను ఎవరైనా ప్రతి ఒక్కరు చేరాల్సింది గుడికే. అవును, ఎగ్జాక్ట్లీ. ఆయన కోసం, నేను నా కోసం కదా, నాకు ఏసీ లేకుండా 2 రోజులు బతికాను, నువ్వు వస్తే బతకలేవు అని చెప్పి నీ కోసం రెడీ చేయించాను, నీ ఎంత నువ్వు చేసుకునే కెపాసిటీ లేదు నీకని. సో అలాగా రియల్ ఎస్టేట్లో 10 లక్షలు ఉన్నా 20 లక్షలు ఉన్నా, యూ షుడ్ హ్యావ్ ఎ రైట్ మెంటర్, రైట్ గైడ్, రైట్ అడ్వైజర్. డెఫినెట్గా ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ని మనం మాట్లాడాల్సిన ఐ యామ్ పాసిబుల్, నేను ఇంపాసిబుల్ని ఐ యామ్ పాసిబుల్. ఇంకో స్టేట్మెంట్ అంటే లీగల్గా లయర్స్ విల్ ఫిగర్స్ విల్ నెవర్ లై. ఓకే సార్, ఒక ప్లేస్ని లేదా ఒక ప్లాట్ని మనం సొంతం చేసుకోవాలంటే ముందుగా కస్టమర్ అసలు ఎటువంటి డాక్యుమెంట్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంది? ప్లాట్కి ఫ్లాట్కి వీళ్ళకి కొద్ది తేడా ఉంటుంది, జనరల్గా మాట్లాడుతుంది, జనరలైజ్గా. ఓకే, ముఖ్యంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూడాల్సింది లింక్ డాక్యుమెంట్స్. ఎగ్జాక్ట్లీ. 50 సంవత్సరాలకు సంబంధించి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా? 1955 ఉర్దూలో రాసి ఉంటాయి, అప్పటి నుండి చూస్తే మంచిది. బట్ అట్లీస్ట్ 30-40 years ఈజ్ ఎ మస్ట్. అసలు లింక్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ. లింక్ డాక్యుమెంట్ అంటే, ఇప్పుడు మీరు మీ ముత్తాత ఉన్నారు, మీ తాత ఉన్నారు, మీ ముత్తాత నుండి మీ తాత వచ్చాడు, మీ తాత నుండి మీ నాన్న వచ్చారు, మీ నాన్న నుండి మీరు వచ్చారు, మీ నుండి మీ కొడుకు వస్తాడు, ఇంకా XYZ వస్తాడు, మనోడు వస్తాడు. అంటే లింక్ ఎక్కడ స్టార్ట్ అయింది? మీ వంశం ఎప్పుడు స్టార్ట్ అయింది? అక్కడ స్టార్ట్ అయింది. సార్, అంటే అనువంశకంగా వచ్చేటువంటి భూములన్నీ కూడా మన తాతల పేరు మీదనే ఉంటాయి. ఎగ్జాక్ట్గా. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఎవరో ఒక ఫ్యామిలీ, ఒక తాతగారు చనిపోయారు, సడన్ గా చనిపోయారు, వీల్ నెంబర్ రాయకుండా. ఇవన్నీ వీల్ నెంబర్ రాస్తే మీకు లింక్. ఇప్పుడు చైన్ లింక్ ఎట్లా ఉంటుంది? ఒక్కొక్క మరి సైకిల్ చైన్ చూసావు కదా, చైన్ ప్రతి చైన్ కి లింక్ ఉంటుంది. ఇక్కడ లింక్ డాక్యుమెంట్ అంటే అదే మీనింగ్. లింక్ 1 weak లింక్ ఇన్ ఎ చైన్ కొలాప్సెస్ ద 1 weak లింక్ విల్ కొలాప్స్ ద హోల్ చైన్. ఎగ్జాక్ట్. చైన్ ఊడిపోయిందంటే బండి ఎక్కడో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏమిటంటే లింక్ డాక్యుమెంట్ ఎందుకంటే ఈ 7-8 తరాలు పెళ్లి అన్నప్పుడు అంటాం కదా, 7 తరాలు ఇటు 7 తరాలు అటు చూడాలని. 7 తరాలు ఎక్కడైనా ఒక తరం లింక్ పోయారు, సడన్ గా ఆయన పోయారు, ఆ నెక్స్ట్ దానికి రాయలేదు, వీలునామా రాయలేదు, అంటే గ్యాప్ ఉంది, అక్కడ మ్యుటేషన్ చేయించాల్సి వస్తుంది. ఆ లింక్ లేకపోతే మీకు లోన్ రాదు, పర్మిషన్ రాదు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ లింక్ డాక్యుమెంట్. ఓకే. లింక్ డాక్యుమెంట్ తర్వాత సేల్ డీడ్ ఉండాలి, సేల్ డీడ్ తర్వాత సేల్ అగ్రిమెంట్ ఉండాలి, ప్రాపర్టీ రిసిప్ట్ ఉండాలి, ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, బిల్డింగ్ ప్లాన్, జిహెచ్ఎంసీ కానీ, అంటే కొత్తది అయితే చేయించుకోవాలి, పాతది అయితే ఉంటుంది. జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండి కానీ, కన్సర్న్ అథారిటీ, ఎయిర్పోర్ట్ అథారిటీ, పొల్యూషన్ కంట్రోల్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ఫైర్ అండ్ సేఫ్టీ. అంటే బిల్డింగ్ సైజు బట్టి, ప్రాపర్టీ సైజ్ బట్టి ఇవన్నీ మారుతుంటాయి. కొన్నిటికి కొన్ని అక్కర్లేదు, బట్ మీకు ఓవరాల్గా అన్నీ చెప్తున్నా. ఎందుకంటే బ్లూ ప్రింట్ ఉంటుంది, పెద్ద కాపీ బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్లో మీది ఎక్కడ ఉంది, మాస్టర్ లేఅవుట్ ఎంత ఉంది, మాస్టర్ ఈ శ్రీనగర్ అనే సొసైటీలో there are 5,000 houses. 5,000 మీది ఏ హౌస్ అనేది మార్కింగ్ ఉండాలి, గూగుల్ మార్కింగ్ ఉండాలి, ఎలివేషన్ ఫొటోస్ ఉండాలి, పొజిషన్ ఖాళీగా ఉండాలి. అట్లనే రిజిస్ట్రేషన్కి ఎంత అవుతుంది, డాక్యుమెంట్ రైటర్ ఉంటాడు, దానికి కావాలి మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, విట్నెస్, స్టాంప్ డ్యూటీ, మన రిజిస్ట్రేషన్ అమౌంట్ ఎంత కట్టాలి, తర్వాత మార్కెట్ వాల్యుయేషన్, బిల్డింగ్ అయితే స్ట్రక్చరల్ స్టెబిలిటీ, ఇవన్నీ సర్టిఫికేట్. ఓసీ ముఖ్యంగా కొత్త ప్రాజెక్ట్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అంటాం. ఒకప్పుడు కన్స్ట్రక్షన్ ఒకటేసారి పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు 2 సార్లు ఇస్తున్నారు. పర్మిషన్ టు బిల్డ్, పర్మిషన్ టు ఆపరేట్. ఎందుకు? ఒక్కసారి ఇస్తాడు, ఇలా కట్టేస్తున్నాడు బిల్డింగ్, కింద ఎలా ఉంటుంది, ఇలా పెరుగుతుంది. ఇప్పుడు అలా వీలు కాదు, ఎంత కట్టారో 5 to 10% డివియేషన్ కంటే ఎక్కువైతే మార్టిగేజ్ అని ఉండదు, మార్టిగేజ్ రిలీజ్ కాదు. సో మీరు ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొన్నప్పుడు మార్టిగేజ్లు ఉంటే కొనకూడదు, లోన్ రాదు. ఓకే. మార్టిగేజ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే బిల్డర్ చెప్పిన కమిట్మెంట్ చేసి ఇస్తేనే ఓసీ రిలీజ్ చేస్తారు. అదే గవర్నమెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో పెడతారు, 30 ఫ్లోర్లు ఉంది అనుకోండి, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో పెడతాడు మార్టిగేజ్. ఎందుకంటే నువ్వు కట్టలేదు అనుకో, కింద ఎరగొడితే మొత్తం పడిపోద్ది. ఓకే. ఆ విధంగా ఒక మార్పు తీసుకొచ్చారు. బిల్డర్స్ లో చీటింగ్ చేసే వాళ్ళకి ఒక పెద్ద గుణపాఠం. సో ఈ డాక్యుమెంట్ అన్ని చూసుకోవాలి. బెటర్ అండ్ లీగల్ ఒపీనియన్
ఓకే సార్, ఇప్పుడున్నటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ కూడా కస్టమర్లకు అమ్ముతున్న విధానంలో ఫ్లాట్లు లేదా ప్లాట్లు ఈ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తున్నాయా, లేదా కొన్ని సంస్థలు ఏదో మోసం చేస్తున్నట్లు కూడా ఈ మధ్య కొన్ని వార్తలు వచ్చినాయి. దాంతో చాలామంది కస్టమర్లు కూడా కొనాలంటే భయపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అటువంటి వారికి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఫస్ట్ నేను, ఇఫ్ యూ ఆర్ ఏ ఫస్ట్ టైం బయ్యర్ ఆర్ సెకండ్ టైం బయ్యర్, బెటర్ గో టు ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ లైక్ అస్. ఓకే, నా దగ్గరికే రమ్మని చెప్పట్లేదు, ఎవరైనా మార్కెట్లో ఉన్నారు వాడి గురించి తెలుసు. నేను 30 years అవుట్ స్టాండింగ్ మార్కెట్లో ఉన్నాను. నేను ఇన్ని రోజులు రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే ఒక 1 year to 2 years బోర్డు తీసి వెళ్ళిపోతారు. నేను మీరు ఎన్నో సంస్థలకి అసలు సీఈఓగా పనిచేశారు, ఎన్నో కోట్ల రూపాయల టర్నోవర్ని ఆ కంపెనీలకు అందించారు. ఎందుకంటే మన విజన్ ఏంటంటే మనం ఆ బయ్యర్ ఇందాక చెప్పాను కదా, ఐ కీప్ మై లెగ్స్ ఇన్ యువర్ షూస్, కస్టమర్ షూస్. నేను కస్టమర్ని అయితే కొంటానా అప్పుడే నేను అమ్మను, నేను కన్విన్స్ కాకపోతే నేను అమ్మను. ఇప్పుడు కూడా చాలా సార్ మీ వెంచర్లో కొంత, నాకు అసలు వెంచరే లేదు, నేను వెంచర్ వేయలేదు. ఎందుకంటే నేను అడ్వైజింగ్లో ఉన్నప్పుడు బయాస్ చెప్పకూడదు. నా వెంచర్ ఉందనుకో, నా వెంచరే కొన్నా, ఎవడొచ్చినా నా వెంచరే కొని ఉంటారు. నేను చెప్పలేదు, నేను ఓన్లీ అన్బయాస్డ్గా వాట్ ఈస్ ఫ్యాక్ట్. నేను బిల్డర్కి ఫేవర్గా మాట్లాడను, బయర్కి ఫేవర్గా మాట్లాడిన ఏజెంట్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. మనం 30 సంవత్సరాలు అనుభవాన్ని షేర్ చేస్తున్నాం. సో అక్కడ ఏంటంటే మీరు దెబ్బతినడానికి అవకాశం లేదు. ప్లస్ మీరు ఏమంటారంటే మోసం చేస్తారంటే మనమే అవకాశం ఇస్తున్నామండి. ఇప్పుడు ప్రీ లాంచ్ ఆఫర్ అని ఉంది. ప్రీ లాంచ్ ఆఫర్ అంటే ఏంటి? గవర్నమెంట్ చెప్తుంది పర్మిషన్ లేకుండా కొనొద్దని. ప్రీ లాంచ్ అంటే అర్థం ఏంటంటే బిల్డర్ దగ్గర 10 రూపాయలు ఉంటుంది, 100 రూపాయలు కావాలంటే 90 రూపాయలు పబ్లిక్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఆ డబ్బుతో కట్టాలి. ఆ డబ్బు కావాలంటే పర్మిషన్ కాబట్టి డబ్బు కావాలి, అంతే డబ్బు లేదు. సో మీలాంటి నాలంటారు పట్టుకుంటారు, 90% కట్టిచ్చేస్తారు. తర్వాత పర్మిషన్ రావు, ఈ డబ్బులు ఖర్చు అయిపోతాయి. నా గరిక నా ఘాటుక.